నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో చిక్కుంటున్నారు. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో ఆ ప్రజాప్రతినిధులను పిలిపించుకొని మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇటీవలే పార్టీ నేతల సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో నేతల క్రమశిక్షణ ఉల్లంఘనపై ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలను పిలిపించుకొని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. 1-2 సార్లు మాత్రమే చెప్పి చూస్తానని, మార్పు రాని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పని విధానం, వ్యవహరిస్తున్న తీరుపై సీఎం చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నారు. ఈ క్రమంలోనే ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులను పిలిపించుకున్నారు. వారి అవినీతి, దోపిడీకి సంబంధించిన నివేదికను అందించి మరీ సీరియస్గా క్లాస్ తీసుకున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు నిత్యం ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, ఆ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అయితే బయట చంద్రబాబు వార్నింగ్ ఇచ్చింది 35 మంది ప్రజాప్రతినిధులకే అని తెలుస్తోంది. కానీ అనధికారికంగా ఆ సంఖ్య 70 నుంచి 75 వరకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు సుమారు 70 మంది వరకు ఉన్నారన్నమాట. ఈ విషయం బయటపడితే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగానే ఆ విషయాన్ని టీడీపీ దాచిపెడుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక చంద్రబాబు కోపానికి గురైన వారిలో మార్కాపురం, ఒంగోలు, అనంతపురం, ఆళ్లగడ్డ, తిరువూరు, పొన్నూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. కానీ కొంతమంది ఎమ్మెల్యేల తీరుతో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టారు చంద్రబాబు. ఈ క్రమంలోనే వారందరినీ పిలిపించుకొని మరీ వారి చిట్టా తెరవడంతో ఎమ్మెల్యేలు అవాక్కయ్యారట. 1-2 సార్లు మాత్రమే అవకాశం ఇస్తానని, అప్పటికి మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు ఆయన. మరి చంద్రబాబు పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయం పార్టీ అధిష్టానానికి తెలిసిపోయింది. మరి చంద్రబాబు వార్నింగ్ ఎంతవరకు ఫలిస్తుంది? ఎమ్మెల్యేల తీరులో నిజంగా మార్పు వస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది.